గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం తిథి అష్టమి మధ్యాహ్నం 3:07 తదుపరి నవమి నక్షత్రం ధనిష్ట రాత్రి 12:50 తదుపరి శతాభిషం వర్షం లేదు దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుంచి 5:43 అమృత గడియలు మధ్యాహ్నం 1:49 నుంచి 3:30 రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే తమిళనాడు సీఎం విజయ్ నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు. నేడు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం. 5 పార్టీల అండతో 120 సీట్లు కూడగట్టుకున్న టీవీకే అయినా తాము డీఎంకే కూటమిలోనే ఉన్నట్లు కాంగ్రెస్ మినహా మద్దతిచ్చిన పార్టీల ప్రకటన. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణుల సంబరాలు. 13వ అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ ఆదేశించారు. త్రిదళపతిగా సుబ్రహ్మణ్యి, తదుపరి నేవీ చీఫ్గా కృష్ణ స్వామినాథన్. ఒక్క అస్త్రం అనేక లక్ష్యాలు. అధునాతన అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం. బెంగాల్ పీఠంపై సువేదు. అటాసంగా రాష్ట్ర తొలి భాజపా సీఎం ప్రమాణం. చారిత్రక బ్రిగేడ్ గ్రౌండ్ వేదికపై నుంచి ప్రధాని కృతజ్ఞత ప్రణామం. ట్రాఫిక్ సమస్య లేని నగరంగా హైదరాబాద్. 3 విధానాల్లో సులభతర రవాణా మార్గాలు. క్యూర్ ఫ్యూర్ రేర్ విభాగాలుగా తెలంగాణ అభివృద్ధి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి. అమ్మ అభివందనం. సామాన్యుల్ని అసామాన్యులుగా మలిచే మహత్తరమైన శక్తి అమ్మకే ఉంటుంది. ఏ ఫలితం ఆశించని అమూల్యమైన ప్రేమ ఆమెది. కన్నబిడ్డల భవిష్యత్తు కోసం కష్టాల్ని భరిస్తుంది. కన్నీళ్ళని దిగమింగి వాళ్ళని తీర్చిదిద్దుతుంది. అలాంటి గొప్ప తల్లిదండ్రులకు వందనం, అభివందనం. వాళ్ళ స్ఫూర్తిదాయక కథనాలు ఈ మాతృ దినోత్సవం సందర్భంగా ఇక్కడిచ్చారు. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. నేడు ప్రధాని మోదీకి వినతి పత్రం ఇవ్వనున్న సీఎం పీఎం కార్యక్రమాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానించారు. నేడు హైదరాబాద్కు మోదీ 9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నివాసాలకు వెళ్లనున్న మోదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో పార్టీ బహిరంగ సభలో ప్రసంగం. సభకు కమలనాథులు భారీ జన సమీకరణ. దాంపత్యానికి దారి చూపుతున్నారు. సిడిఈడబ్ల్యూలో కౌన్సిలింగ్ ద్వారా దంపతుల వివాదాలకు చెక్. ఫలిస్తున్న పోలీసుల ప్రయత్నాలు. అలాగే సాక్షులు చూస్తే ఎటకేలకు విజిల్ మోత. నేడే తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం. ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో సమారంభం. వీసీకే, ఐయుఎంఎల్, లెఫ్ట్ పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ దాటిన టీవీకే. చివరకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. ఈ మేరకు లోక్ భవన్ అధికారిక ప్రకటన. సంబరాలు టీవీకే శ్రేణులు. సస్పెన్స్ థ్రిల్లర్కి శుభం కార్డ్. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేదు ప్రమాణం. కోల్కతాలో హఠాత్సంగా ప్రమాణ స్వీకారోత్సవం. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు కూడా హాజరయ్యారు. అధికారం కట్టబెట్టినందుకు ఓటర్లకు కృతజ్ఞతగా సాష్టాంగ ప్రణామం చేసిన ప్రధాని వేదిక ప్రాంగణంలో జల్మొరే స్టాలు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్. అండర్ పాస్లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తాం. నేడే మోదీ సభ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభం, శంకుస్థాపనలు. బండి సంజయ్ కుమారుడిపై పోక్స్ కేసు. స్నేహం పేరుతో బ్లాక్మెయిల్. యువతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఫిర్యాదు. కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు. కనీస వేతనాలు పెంచితేనే H1B వీసాలు. ప్రస్తుత పరిమితి కంటే 30% దాకా పెంచాలి. కంపెనీలకు అమెరికా ప్రభుత్వం సూచన. నూతన CDSగా రాజ సుబ్రహ్మణి, నేవీ చీఫ్గా కృష్ణ స్వామినాథన్. తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువే. ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఇవే. ప్రతి 1,00,000 మందిలో 28.6 మంది బలవన్మరణం. ప్రాణాలను బలి తీసుకుంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు. NCRB 2024 నివేదికలో వెల్లడించింది. నేడు మోదీ సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న కిషన్ రెడ్డి, రామచంద్రరావు. జీర్ణం కాలేదు జీర్ణం అంటూ వార్తనిచ్చారు. తెలంగాణకు చెందిన పురుషుల్లో జుట్టుతో పాటే వేగంగా జీర్ణక్రియ సమస్య కూడా క్షీణిస్తుందట. దివ్యాస్త్రం దిగ్విజయం. పాఠశాల విద్యలోకి ఇంటర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల పనివేళలో పొడిగింపు. గుజరాత్ ఘన విజయం. IPLలో గుజరాత్ టైటాన్స్ వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 77 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. గిల్ రషీద్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. నేటి అమ్మ మేటి యోధ.
వయసు 30 వచ్చేసరికి ఆమె భార్య, తల్లి, కోడలు, ఉద్యోగి, యువతిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. కుటుంబం, సమాజం విసిరే సవాళ్ళు ఎన్ని. కానీ గెలవడం ఆమెకు తెలుసు, పద్మ ఊహ్యాలు ఛేదించడం తెలుసు అని ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే విజయాను నేడు ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వార్తనిచ్చారు. తెలంగాణ చూపు బీజేపీ వైపు. బెంగాల్ సీఎంగా సువేద్ స్థిరమైన పాలన అందించండి. కేరళ సీఎం ఎవరు తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం. ప్రజాప్రతినిధుల వాణి. ఇక ప్రతి శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం భేటీ. వాహనాలు రై ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్. అండర్ పాస్లు, రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు. రద్దీ ఉంటే రిజిస్ట్రేషన్లకు అదనపు పని వేళలు. 12 నుంచి కోర్ అర్బన్లోని రిజిస్టర్ ఆఫీసులో ఏర్పాట్లు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల నిర్ణయం. అవసరమైతే మరింత సమయాన్ని పెంచుతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అగ్ని పరీక్ష సక్సెస్. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే అధునాతన క్షిపణి. అదిగదిగో ఏలియన్లు. 4 అడుగుల రోబోలు ఉన్నారు. ఎగిరే వస్తువులు వేగంగా తిరుగుతున్నారనే వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే పంజాబ్ మంత్రిపై మళ్ళీ ఈడీ దాడులు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చేందుకేనని కేజ్రీవాల్, పంజాబ్ కేంద్రం మధ్య ముదిరిన రాజకీయ వివాదం. నేడు విజయ్ ప్రమాణం. గవర్నర్ అనుమతితో ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. నేడు ఉదయం 10 గంటలకు సీఎంగా దళపతి ప్రమాణం చేయనున్నారు. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్, ఐయుఎంఎల్ మద్దతు. బండి సంజయ్ కొడుకుపై ఫోక్స్ కేసు. మైనర్ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు. కేసు పెట్టకుండా 5 గంటలు కూర్చోబెడతారా? బండి బడదరపెప్పుడు. డైవర్షన్ కోసమే దాడి. తండ్రి అధికార బలం, కొడుకు అరాచకం. మొదటి నుంచి వివాదాలు. సంజయ్ కొడుకు. మోదీ జవాబు చెప్పు. మంత్రి కొడుకు మీద ఫోక్స్ కేసుపై ప్రధాని స్పందించాలి. నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని. పరేడ్ గ్రౌండ్లో సభ. మోదీ పర్యటన నుంచి బండి సంజయ్ అవుట్. మరి ఇంత దిగజారుడా? బాధిత బాలికపై బీజేపీ సోషల్ మీడియా దాడి. ఫోక్స్ కేసు కాగానే హనీ ట్రాంప్ అంటూ సోషల్ పోస్టులు. ఆమెను నిందితురాలుగా చూపుతూ విష ప్రచారం. బీజేపీ డిఫెన్స్, కాంగ్రెస్ సైలెన్స్. బండి కొడుకు ఘటనపై పెదవి విప్పని సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతలు. పాత పింఛన్పై సర్కార్ దాగా. ఉద్యోగ ఉపాధ్యాయులకు నమ్మక ద్రోహం. పాత పింఛన్పై సుప్రీం మెట్లెక్కిన ప్రభుత్వం. 2004కు ముందు నాటి ఉద్యోగులకు పాత పింఛన్ అమలు చేయాలని హైకోర్టు తీర్పు. అమలు చేస్తామంటున్న సుప్రీంలో ఎస్ఎల్పి. కాంగ్రెస్ అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటా. బీఆర్ఎస్ నేతల ఫోన్లు, వైఫైలు హ్యాక్. సోషల్ మీడియాపై కేసులు పెట్టడంలోని శ్రద్ధ, శాంతి భద్రతలపై పెట్టాలి అంటూ కృషాంక్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. కొనుగోలు కేంద్రాలు నిలువు దోపిడీ. బస్తాకు ₹2 ఇస్తేనే లారీ అన్లోడ్. రైతుల నుంచి వేలలో అదనపు వసూలు చేస్తున్నారట. కలెక్టర్ను దూషించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇష్టం లేకపోతే వెళ్ళిపోమంటూ వార్నింగ్. మెదక్ కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులకు అధికార పార్టీ ఎమ్మెల్యే హెచ్చరిక. పంట కొనుగోళ్లపై సమీక్షలో మైనంపల్లి రోహిత్ మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया दादी, हम सोमनाथ क्यों जा रहे हैं? तुझे सिखाने कि जीवन में लाख चुनौतियाँ आए पर आस्था ना डगमगाए। 1000 सालों में ढेरों आक्रमण हुए सोमनाथ पे, फिर भी हमारी आस्था पे आँच नहीं आई। फिर क्या हुआ दादी? फिर सरदार पटेल आए, दिव्य सोमनाथ। नमो नमः गणपति बप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः
गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो
नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ
गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాలోని వార్తలను చూసుకున్నట్లయితే ఆహ్లాదం కరువు, పర్యాటకుల ఏకరువు, దర్శనీయ ప్రాంతాలు అసౌకర్యాలు కానరాని అభివృద్ధి, 12 బెస్ట్ అవైలబుల్ ప్రవేశాలకు లక్కీ డ్రా, తండ్రి ఆర్టీసీ డ్రైవర్, తల్లి టైలర్, కామారెడ్డి ఎంవిఐ రఫీ విజయ గాథ, బీసీ గురుకులాలు ఆహ్వానిస్తున్నాయనే వార్తనిచ్చారు. పల్లెదారులు రక్తసిక్తం, కంటికి రెప్పలై కళలకు రెక్కలై పిల్లలకు ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్న తల్లులు, నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. కిక్కు దించేశారు, తనిఖీలో 151 మందిపై కేసులు నమోదయ్యాయి, ఆ వార్తనిచ్చారు. హాకీ కర్ర స్థానంలో లాఠీ పట్టాలని జాతీయ పోటీలే లక్ష్యంగా సాధన చేస్తున్న మమత, ముక్క దిగాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. నిజామాబాద్ వీక్లీ బజార్లోని మటన్ మార్కెట్ ఆదివారం ప్రత్యేక సందర్భాలు మాంసం ప్రియులతో కిక్కిరిసిపోతుంది. పక్కనే సందులో చేపలు కూడా పెద్ద ఎత్తున విక్రయిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్న మార్కెట్ లోపల పరిసరాల్లో నిమిషమైనా నిలబడలేనంతగా దుర్గంధం వస్తుందట. రాళ్ళు తీశారు, మరమ్మతులు మార్చారు. అదిగో ప్రత్యామ్నాయం తాగునీరు నిరంతరం, భగీరథ చేరని ప్రాంతాల్లో బోర్డు, చేతివంపులు సిద్ధం. కొనసాగుతున్న ఆర్యూబీ పనులు. నవీపేట మండలం ధర్మారం మహంతం దర్యాపూర్ రైల్వే గేట్ల వద్ద మహారాణా ప్రతాప్ విగ్రహం ఏర్పాటుకు కృషి. వినాయక్ నగర్ పశువులే లక్ష్యంగా చోరీలు, ప్రధాని సభ జయప్రదానికి పిలుపు. నగరంలో హిందూ సమ్మేళనాలు. దారి లేదు, నడకకు ప్రమాదం జరిగితే అడుగకు, ఆక్రమణలకు గురైన ఫుట్పాత్లు. విద్యార్థులకు శిక్షణ బోధన్, కాంగ్రెస్ ఎస్పీ సెల్ కార్యవర్గం రద్దు. హక్కుల ఛత్రం సందేశాత్మక షార్ట్ ఫిలింకు ఎన్హెచ్ఆర్సీ ఆహ్వానం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్, 9 మందికి స్వల్ప గాయాలు. గన్నారంలో ఉద్రిక్తత, బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం. ₹30 లక్షల విలువైన గుట్కా పట్టివేత బోధన్. అర్హత లేని వైద్యం చేస్తున్న 11 మందిపై కేసు. బీడీ కార్మికులకు ఊరట, వేతనం పెంపు అనే వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూసుకుంటే అలుపెరగని ప్రేమ అమ్మ. ఉదయం 5 గంటలకు లేచి వంట, ఇంటి పని ముగించుకొని స్కూల్కు వెళ్తాను. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ పిల్లల హోంవర్క్, వంట, అలసట ఉన్న పిల్లల నవ్వు చూస్తే అదంతా మాయమవుతుంది అంటున్నారు. ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ స్కూళ్లలో టీచర్గా పనిచేస్తున్న లక్ష్మి. ఇది ఒక లక్ష్మీ కథే కాదు, లక్షలాది మంది తల్లులు త్యాగానికి ప్రతిరూపం అంటూ వార్తనిచ్చారు. ఇతర ప్రాంతాల వారితో అప్రమత్తంగా ఉండాలి. ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు. ఈ నెల 12న బెస్ట్ అవైలబుల్ లక్కీ డ్రా అనే వార్తనిచ్చారు. కాగితాల్లోనే ఏకో టూరిజం డిజైన్ల ఆమోదంలో తీవ్ర జాప్యం. ఈ ఏడాది ఏప్రిల్లోనే మొదలు కావాల్సిన పనులు. ఇప్పటి వరకు కదలిక లేని వైన్యం, అధికారుల్లో కరువైన ఉత్సాహం. ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి, సమిష్టిగా విద్యా వారోత్సవాలను నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కారులో గ్యాస్ నింపుతుండగా అగ్ని ప్రమాదం. 2 వ్యాన్లు, కారు, ఒక బైక్ దగ్ధం. కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో ఘటన. పసుపు విత్తనోత్పత్తికి ప్రోత్సాహమేది? ప్రత్యామ్నాయ మార్గం లేక రైతులపైన సేకరణ భారం. పండించిన పంటల్లో కొంత విత్తనానికి దాచుకుంటున్న రైతులు.
ఆందోళనకు సిద్ధం, 24 గంటల్లో ధాన్యం సేకరణ సమస్యలను పరిష్కరించండి, అధికారులను హెచ్చరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మహారాణా ప్రతాప్ విగ్రహ ఏర్పాటుకు కృషి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి, జిల్లా డిప్యూటీ కమిషనర్ యాదయ్య. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యత విద్య. వివాదాస్పద స్థలం వద్ద ఉద్రిక్తత, ఇందల్వై. కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ కార్యవర్గం రద్దు. అగ్ని ప్రమాదంలో లారీ దగ్ధం, భోపాల్. విశ్వశాంతికి మార్గం హిందూ ధర్మమే. విద్యుత్ చౌర్యంపై విచారణ. సిరిపూర్లో ఇష్టాల రాక నిషేధం, సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతుల ఆందోళన, డిచ్పల్లి. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అనే వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే శిఖర సమాన విజయం, తల్లి త్యాగాల ప్రతిఫలం, అమ్మ అడుగుజాడల్లో ప్రముఖుల ప్రస్థానం. వారిని గెలిపించిన అసలైన హీరోలు అమ్మలు, కష్టాల్లో కరిగి పిల్లల భవిష్యత్తును వెలిగించిన మాతృమూర్తులు. నేడు మదర్స్ డే, దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. పశుగణం ఎండగండం, భానుడి బగబగలు విలవిలలాడుతున్న పశువులు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. పశు పోషకులు అప్రమత్తతో వ్యవహరించాల్సిన సమయం ఇది, సూచనలను పాటించాలంటున్న వైద్యాధికారులు. ప్రభుత్వ భూమి విషయంలో ఘర్షణ, వివాదాస్పద భూమిలో బోరు పాకకు నిప్పు పెట్టిన గ్రామస్తులు. గన్నారంలో ఇరు వర్గాల వివాదం, పోలీసుల మోహరింపు, ప్రభుత్వం నిర్ణయం వచ్చే వరకు కట్టడాలు చేపట్టదని ఆదేశాలు. దారులన్నీ మోదీ సభ వైపే. నేడు హైదరాబాద్లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ. జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్న బీజేపీ శ్రేణులు. ఎంపీ అరవింద్ నేతృత్వంలో వేలాదిగా తరలిరానున్న నేతలు. జన సమీకరణకు ప్రత్యేక రైలు. ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండుగ. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు భారీ బందోబస్తు, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సిపి సాయి చైతన్య తెలిపారు. కిక్కిడ్సిన నవ్విపేట మేకల సంత. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎఫెక్ట్. భారీగా మేకలు, గొర్రెలు క్రయ విక్రయాలు. ఒక్కో మేకపై రూపాయలు 2,000 నుంచి 3,000 అధికంగా పలికిన ధర. మొత్తంగా రూపాయలు 5 కోట్లు టర్నోవర్. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి, సమిష్టి కృషితో విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. పేదల స్వంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్. మిల్లర్ల దోపిడీని అరికట్టండి, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి, సమస్య పరిష్కారం కాకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తాం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. గుట్కా నిల్వలపై పోలీసుల మెరుపు దాడి. 30 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత. ఉపాధి కోసం వచ్చే వారి పట్ల అప్రమత్తం ఉండాలి అంటూ సిపి తెలిపారు. ఆ వార్తనిచ్చారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ధాన్యం సేకరణకు వేగవంతం చేయాలి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారనే వార్తనిచ్చారు. హరిత చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు. తాళం వేసిన ప్లాట్లలో చోరీలు జరుగుతున్నాయి. బంగారు కమ్మలు, 1.5 కేజీల వెండి వస్తువులు అపహరణ చేశారు. నగరంలో ముస్రా పిహెచ్సిలో హెచ్పివి టీకాలు ఇచ్చారు. వానాకాలం పంటకు రైతన్న సన్నద్ధమవుతున్నారు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను, విత్తనాలను వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి మోక్షం లభించేనా? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూపాయలు 6 కోట్లు మంజూరు. రోడ్డు నిర్మాణానికి అగ్రిమెంట్ సైతం పూర్తి. ప్రస్తుతం పట్టించుకొని అధికారి పార్టీ నాయకులు, అధికారులు అంటున్నారు. బోధనలో చీతా మెరుపు దాడి. రూపాయలు 3 లక్షల విలువైన గుట్కా పట్టుకున్నారు. దంచి కొట్టిన వాన, తడిసిన ధాన్యం సిరికొండలు. సొసైటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ. నత్తనడకన ధాన్యం కొనుగోలు. ఒక్కో కేంద్రంలో హమాలీలకు ఒక్కో రేటు. ఉపాధి పనులు పరిశీలన. జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి. కొడుకు పేరు అశోక్ సర్పంచ్. ఎమ్మెల్యే తాలూకా అని వాహనాలకు పేరు పెట్టుకోవడం లేదా తమకు ఇష్టమైన నాయకుల పేర్లు పెట్టుకోవడంతో తమకున్న అభిమానాన్ని చాటుకోవడం చూస్తుంటాం. అదేవిధంగా కమ్మర్పల్లిలో తల్లి తన కొడుకుకు అశోక్ సర్పంచ్ అని పేరు పెట్టింది. తన అభిమానాన్ని చాటుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.